నమస్తే నా పేరు రాధిక వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మనీ లాండరింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ విచారణ అనంతరం మంజూరు చేసిన సుప్రీంకోర్టు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వరాల పీడ ఒళ్ళు నొప్పులతో సతమతమవుతున్న రోగులు బీసీ మహిళను కాబట్టే ఇన్ఛార్జ్ ఇవ్వలేదు మేయర్పై డిప్యూటీ మేయర్ విమర్శలు ఏటీఎం కు తాళం వేసిన యజమాని కిరాయి అందించకపోవడమే కారణం. ఇక వార్తల వివరాలు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు సీబీఐ ఈడీలకు సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. మార్చి 15న కల్వకుంట్ల కవితను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గతంలో కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది. 10 లక్షల పూచీకత్తుపై కల్వకుంట్ల కవితను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో పాటు సాక్షులను ప్రభావితం చేయవద్దని, సాక్ష్యాలను తారుమారు చేయవద్దని కోర్టు స్పష్టం చేసింది. మనీ లాండరింగ్ కేసులో కల్వకుంట్ల కవితపై ఈడీ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ కేసులో తన పాత్రను దాచిపెట్టేందుకు ఎమ్మెల్సీ కవిత పలు సాక్ష్యాలను ధ్వంసం చేశారని ఈడీ తన ఛార్జిషీట్లో పేర్కొంది. కవిత నుండి 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవన్నీ ఫార్మాట్ చేసిన ఫోన్లేలని ఈడీ తన ఛార్జిషీట్లో పేర్కొంది. వాటిలో ఏ డేటా లేదని స్పష్టం చేసింది. ఈడీ కూడా కవిత 5 స్టార్ హోటల్లో 10 లక్షల విలువైన గదిని బుక్ చేశారని ఆరోపించింది. దీంతో పాటు సాక్షులను ప్రభావితం చేయడంలో పాలు పంచుకున్నారని పలు ఆరోపణలు చేసింది. మొత్తంగా సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించింది. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సీజనల్ వ్యాధులతో పడకేసింది. ప్రతిరోజు వేలాది మంది రోగులు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. జ్వరం, జలుబు, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న సీజనల్ వ్యాధులపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాలలోని ప్రజలు జ్వరంతో పాటు జలుబు, ఒళ్ళు నొప్పులు లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. వాతావరణంలోని మార్పులతో ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నట్టుగా వైద్యులు చెబుతున్నారు. కొందరికి చర్మం పైన దురద లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం పోషకాహారం తీసుకుంటూ సరైన శారీరక వ్యాయామం చేసేవారు మాత్రం వీటిని ఎదుర్కోగలుగుతున్నారు. ఇక మరికొందరికి విపరీతమైన ఒళ్ళు, కాళ్ల నొప్పులతో శరీరం అంతా వేడెక్కుతోంది. భరించలేని పరిస్థితుల్లో ఆసుపత్రికి వెళితే రక్త పరీక్షలు చేస్తే వైరల్ జ్వరంగా నిర్ధారిస్తున్నారు. వారం పాటు మందులు వాడగా జ్వరం తగ్గుతోంది. కానీ ఒళ్ళు నొప్పులు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. పాపకు వైరల్ ఫీవర్ రావడం వల్ల
ఓపీ కోసం వచ్చాము, చూపించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. 4 days నుంచి వస్తుంది. ఇంకా లేదండి, ఇప్పుడే ఓపీ ఉంది కాబట్టి వెళ్తున్నాం, ఇప్పుడే చూపించాం. డాక్టర్ మా చిన్నలకు రక్తపోలు తక్కువనే వచ్చినాం, డాక్టర్ మందులు వచ్చినాం. రక్తపోలు తక్కువనే, జ్వరం వచ్చింది, చూసారు మండు పోతుండే గుప్పుడుతో బాగా మంది ఉన్నారు, చూస్తారు మంచిగా. నాకు ఫుల్ జ్వరం వచ్చింది, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే తక్కువ కాలేదు, మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళే తక్కువ అయింది. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నా. పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చికెన్ గున్యా నిర్ధారణ కాకపోగా కరీంనగర్లో మాత్రం 4 కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు పెద్దపల్లిలో జ్వర బాధితులు 12,000 కాగా డెంగ్యూ కేసులు 64గా ఉండగా కరీంనగర్లో 47,576 మంది జ్వర పీడితులున్నారు. 93 డెంగ్యూ కేసులున్నాయి. ఇక జగిత్యాలలో జ్వరం 9,877 మందికి రాగా 192 మందికి డెంగ్యూ లక్షణాలున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 14,000 మంది జ్వరంతో బాధపడుతూ ఉండగా 29 మందికి డెంగ్యూ జ్వరం నిర్ధారణైంది. హైదరాబాద్ నుంచి వెళ్లి వచ్చిన వారిలో ఇలాంటి లక్షణాలు అధికంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మాకు జ్వరాలు వస్తున్నాయి, మాకు మీరు నిలబడే ఓపిక లేదు. పోనీ చిట్టి రాయించుకుంటా అనిపోతే పొమ్మని ఆడ తలపెత్తుండు, ఈడ లైను అది బొమ్మ కళ్ళు. జ్వరం 15 రోజులు దాటింది, జ్వరం ఆగుతలేదు, కాళ్ళ రెక్కలని గుందుకత్తని కళ్ళు చక్కెర వస్తుంది, వశమైతే లేదని వచ్చిన. మోసొస్తుంది, అమ్మ వస్తుంది, ఆడ ఊర్లో చూసేటోళ్ళు చూస్తే కూడా అవి ఇస్తే ఏం కాలే, మళ్ళీ ఈడికన్నా వస్తానని వచ్చిన. వారం రోజులు అవుతుంది సారు, దగ్గలేదు. చూపించుకున్నాం ప్రైవేట్గా, చూపించుకున్నాం 5,000 రూపాయలు దాకా అయినాయి. ఇక పైసలు లేవు, మంచి నీటికి వచ్చాను. ఇక పైసలు వచ్చినాయి, టెస్ట్ చేసేమని ఇక గోళీలు ఇచ్చారు, మందులు మింగిన కొడతలేదు. బీసీ మహిళను అయినందునే తనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వకుండా అవమానించారని డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి అన్నారు. కరీంనగర్లోని మంకమ్మతోట మీకోసం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ యాక్ట్ ప్రకారం 15 రోజులు గాని అంతకన్నా ఎక్కువ రోజులు గాని మేయర్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ మేయర్కు ఛార్జ్ ఇవ్వాలని చట్టం చెబుతుందన్నారు. సునీల్ రావు అమెరికా పర్యటన ప్రకారం 33 రోజుల టికెట్ తమకు తెలిసిందన్నారు. ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకుండా హుటాహుటిన టికెట్ రద్దు చేసుకుని రావడం ఏంటని ప్రశ్నించారు. పరిస్థితి చూస్తుంటే నగరపాలక సంస్థలో 4.5 ఏళ్లలో ఎన్ని తప్పులు జరిగాయోనని అనుమానించాల్సి వస్తుందన్నారు. అంతర్గతంగా ఎన్ని అనుమానాలు జరిగినా ఓపికతో అధిష్టానం ఆదేశాల మేరకు మౌనంగా ఉన్నామన్నారు. ఇంతగా అవమానించిన మేయర్ పైన అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. మేయర్ పదవి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పెట్టిన భిక్ష అని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్ అన్నారు. తనకు మేయర్ పదవి ఇచ్చిన వినోద్ కుమార్ కు సున్నం పెట్టిన ఘనత సునీల్ రావుదేనని అన్నారు. రాజకీయ స్వార్థం కోసమే కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. మున్సిపల్ శాఖలో నిధుల దుర్వినియోగం జరిగినట్టు తమ దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్షంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారు అమెరికా వెళ్ళే విషయాన్ని డిప్యూటీ మేయర్గా అయినా మాకు కొంచెం కట్టసిగా కూడా చెప్పలేదు. రెండు వారాల పాటు పోతున్నా అని మెసేజ్లో చూడడం జరిగింది. కానీ 24 ఆగస్టు శనివారం రోజున మాకు తెలిపిన వారు 2 వారాలకు కాదు 33 రోజులు వెళ్తున్నాడని ఫ్లైట్ టికెట్ మాకు వాట్సాప్ చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరం ఒకటే పార్టీకి చెందిన వారైనా 15 రోజుల కంటే తక్కువ రోజులు విదేశాలకు వెళ్ళినా ఒకటే పార్టీకి చెందిన మాకు బాధ్యత ఇవ్వరాదా? ఇది నాకు జరిగిన అవమానం కాదా? ఒక బీసీ మహిళగా నాకు ఇన్ఛార్జ్ మేయర్గా అవకాశం ఇవ్వద్దనే దురుద్దేశంతో వెళ్ళేటప్పుడు చెప్పకపోవడం, ఛార్జ్ ఇవ్వాలని కలెక్టర్కు విన్నవించగానే 4 రోజుల పర్యటనను 15 రోజులు ముగించుకొని తిరిగి వస్తున్నాడంటే ఒకసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. 4.5 సంవత్సరాలుగా డిప్యూటీ మేయర్గా మాకు ఎలాంటి గౌరవం ఇవ్వకున్నా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మేయర్ కాబట్టి మేము ఇచ్చినా నచ్చకున్నా కలిసి పనిచేయడం జరిగింది. ఒక నగర అధ్యక్షున డిప్యూటీ ఉండగా మా దంపతులకు ఒక మాట వరుసకు కూడా చెప్పకుండా అమెరికా వెళ్ళడం, అది మీ పర్సనల్. ఏదో ఇల్లు కొన్నారట, దాని గృహప్రవేశం పేరు, అది మీ పర్సనల్. మీరు అక్కడ ఎంజాయ్ చేస్తాను పేరు మీ పర్సనల్. కానీ మాట వరుస కన్నా మరి కరీంనగర్లో వర్షాకాలం
సీజన్ వ్యాధులు ఉన్నాయి. 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది, పెద్ద హిందువుల పండుగ. ఏదన్నా టెండర్ల విషయం కానీ మిగతాయి కానీ మానిటరింగ్ చేయమని మాట వరుసకు చెప్తారు. కామన్గా ఒక్కరోజు 2 రోజులు పోతేనే చెప్తారు. ఒక ఉద్యోగి కమిషనర్ పోతే ఒకటే రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతారు. విదేశాలు ఇది, రావాలంటే 2 రోజులు, పోవాలంటే 2 రోజులు. వర్షాకాలం రాత్రి ఏదన్నా జరుగుతుంది, దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే పాలనలో ఒక హెడ్ ఉండాలి. కలెక్టర్ గారిని అదే అడిగినాం. చట్టంలో 15 రోజుల 15 రోజుల నుంచి పైన పోతే ఇవ్వాలని ఉంది కానీ మేడం, లోపు పోతే కూడా ఇవ్వచ్చు కదా మేడం అంటే, అది మీ మేయర్ గారు ఇష్టం అండి, ఇవ్వచ్చు 3 రోజులు పోతే కూడా ఇవ్వచ్చు అన్నది కలెక్టర్ గారు, కమిషనర్ గారు. అగ్రవర్గాలని అహంకారం బాధతోని చెప్తున్నాం. 55 నెలల నుంచి మా బాధ బయటకు చెప్పుకోలే. మేమిద్దరమే కుమిలి ఇబ్బంది పడ్డాం. వర్గాలు గ్రూపులు తయారు చేసిండు. తప్పకుండా ఈ 55 నెలల్లో మా మీద ఎటువంటి ఆరోపణలు ఉన్నా ఒక్క నిమిషంలో పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేసినా, కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమాలు చేసినా ఒక్కటే నిమిషంలో డిప్యూటీ మేయర్కు రాజీనామా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొద్ది నెలలుగా కిరాయి ఇవ్వడం లేదంటూ ఓ యజమాని ఏటీఎంకు తాళం వేసిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. నగరంలోని హౌసింగ్ బోర్డులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఇంటి యజమాని మహమ్మద్ అబ్దుల్ మోయిస్కు గత 8 నెలలుగా ఇంటి కిరాయి చెల్లించలేదని ఆరోపించారు. ఇందుకుగాను ఏటీఎంకు యజమాని తాళం వేశారు. కమాండ్ టు హౌసింగ్ బోర్డు బైపాస్ రోడ్లో ఉన్న ఈ ఏటీఎంకు నిత్యం వందలాది మంది వస్తూ ఉంటారు. కేవలం కిరాయి ఇవ్వనందుకే తాళం వేయాల్సి వచ్చిందని యజమాని మహమ్మద్ బుల్ మోయిజ్ అన్నారు. అధికారులు స్పందించి తనకు కిరాయి అందేలా చూడాలని కోరారు. ఇది ఏటీఎం క్లోజ్ ఎందుకు చేసిన అంటే అన్న, ఇప్పుడు మనకి 6 months బిఫోర్ ఏటీఎం వీళ్ళు అమౌంట్ ఇస్తారు. అయితే ఇప్పటిదాకా మనకి 6 monthsలో వచ్చేయాలి, కానీ ఇప్పుడు 9th month ఎండింగ్ ఉన్నది. దానికోసమే మనం ఏటీఎం ఇది క్లోజ్ చేసింది. అదర్వైజ్ ఏం కూడా లేదు మనకి. ఎందుకంటే మనకే వేరే వాళ్ళకి మన పరిచయం వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి అందరు ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు మనకి వచ్చి చెప్తారు పైసలు తీసి మనీ అట్లా. ఏమున్నది అంటే వాళ్ళు కూడా వస్తే మనకి మంచిగా కనిపిస్తలేదు. ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే ఏమవుతుంది, రెంట్ రాదు. దానికోసమే ఒకటి ఇది ఉన్నది, దానికోసమే ఒకటి క్లోజ్ చేసిన నేను, అంతే. దానికన్నా తప్ప ఏం కూడా లేదు మనకి. బ్యాంక్ సంబంధం లేదు, థర్డ్ పార్టీ వైజ్ కావచ్చు. ఇన్ఛార్జ్ కూడా దీనికి ఎవరు కూడా సరిగా ఉండలేరు. ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ ఇయ్యరు. ఇవాళ అయిపోతుంది, రేపు అయిపోతుంది అంటారు. ఇప్పటిదాకా మీరు చూడండి, 8th month క్లోజింగ్ ఉన్నది. ఇప్పుడు 4 days అయిపోతే 8th month క్లోజ్ అయిపోతుంది. అయితే ఇప్పటిదాకా రాలేదు. దానికోసమే మనం లాక్ చేసింది. అందరు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అందరూ చెప్తుండ్రు ఇది మొత్తం వస్తుంది అని. మనకేం కూడా లేదు అట్లా. జస్ట్ ఇది ఉన్నది, మనకి రీజన్ ఉన్నది అని మనం వేసినామన్నా, అంతే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తిమ్మాపూర్ మండలంలో సభ్యత్వ నమోదు 2024 కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి బూత్లో 200కు పైగా సభ్యత్వాలను చేసి పార్టీని బలోపేతం చేసేలా కార్యకర్తలు కృషి చేయాలని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. ఎక్కువ మొత్తంలో సభ్యత్వం చేసి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత పాలనను ప్రజలకు తెలపాలని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడ్ల జోగిరెడ్డి, దండు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నాం. దాంట్లో నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి ఓటర్ల స్థాయి 2వ స్థానంలో మనం ఇచ్చినందుకు, మనకు ప్రజలు సహకరించినందుకు కార్యకర్తల కృషికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అదే స్థాయిలో కూడా మనము ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యశాలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు ఇదే సభ్యత్వ నమోదు విషయంలో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనకి ఇదంతా రేపు మనకు అవకాశంగా మారబోతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకా ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి నాయకులందరూ ఈ యొక్క సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి మనకు సభ్యత్వ నమోదు పెంచే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ
శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని సప్తగిరి కాలనీ చిల్డ్రన్స్ పార్కులో సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో ఉట్టి వేడుకలు జరిగాయి. కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు హాజరై వేడుకలను ప్రారంభించారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు. కాలనీ పిల్లలు ఉట్టి కొడుతూ సందడి చేశారు. ప్రతి ఏటా ఉట్టి వేడుకలు జరుపుతూ ఉంటామని కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు అన్నారు. చిన్నారులకు ఆటపాటలతో పాటు బహుమతులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు ఉట్టి కార్యక్రమం మరియు వీరికి కృష్ణుని జన్మదినోత్సవం శుభ సందర్భంగా కాలనీ వాసులకు మరియు మహిళలకు మరి పిల్లలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలను తయారు చేసి తీసుకొచ్చినందుకు మహిళలకు చాలా ధన్యవాదాలు. మరి ఈరోజు చెడుకు మంచి అంటే కంసుని వధ కొరకు శ్రీకృష్ణుడు జన్మించిండు కాబట్టి పిల్లలకు కూడా అదే నేర్పుదాము. చెడు అనే దగ్గర మంచి కూడా ఉంటుంది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని పిల్లలను ముందుకు తీసుకెళ్ళాలి అని ఈ ఉట్టికొట్టే కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ముందు భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం జరుపుకుంటామని చెప్పి మేము అందరం కలిసి ఆశిస్తున్నాము. కాబట్టి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. మేమందరం చాలా ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నాము. పిల్లలందరూ ఉట్టి కొట్టారు. అందరూ చాలా మంచిగా తయారయ్యి వచ్చారు. ఎంతోమంది కృష్ణులు ఇక్కడ గోపికలను చూసాం మనము. పిల్లలందరూ మంచిగా పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద 48 ఆవులను ఓ లారీలో తరలిస్తూ ఉండగా ఎల్ఎండి పోలీసులు పట్టుకున్నారు. లారీ వెనక భాగం మొత్తం కవర్లతో మూసేసి ఆవుల కాళ్లు కట్టేసి ఉంచారు. పట్టుకున్న లారీని ఎల్ఎండి కాలనీలోని మృత్యుంజయ గోశాలకు తరలించారు. అందులో సుమారు 5 ఆవులు అప్పటికే మృత్యువాత పడ్డాయి. మిగతా వాటికి పశువైద్యశాల సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆవులు కోలుకుంటున్నాయి. కొమరంభీం జిల్లా నుంచి హైదరాబాద్కు తరలిస్తూ ఉండగా రేణికుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చేరాలు తెలిపారు. అక్రమంగా గోవులను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినప్పటికీ అక్రమదారులు రాత్రి వేళలో తరలిస్తూ గోవులను హరిస్తున్నారని, వీరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో ఆందోళనకి దిగారు. నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అడల్ట్ బీసీజీ సర్వే పారితోషికం లేకుండా విధులు నిర్వహించేది లేదని తేల్చి చెప్పారు. అడల్ట్ బీసీజీ సర్వే విషయంలో కమిషనర్కు విన్నవిస్తామని వైద్యశాఖాధికారి హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అడల్ట్ బీసీజీ సర్వేను ఆశా కార్యకర్తలను చేయాలంటూ అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని జిల్లా సిఐటియు అధ్యక్షుడు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. ఈ సర్వేకు ఎలాంటి పారితోషికము నిర్ణయం చేయలేదని చెప్పారు. బీసీజీ సర్వే నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మిగిలిన లెప్రసీ, టీబీ, పల్స్ పోలియో, ఎగ్జామ్ సెలక్షన్స్, ఎలక్షన్ డ్యూటీ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముకుందరెడ్డితో పాటు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, ఆశా యూనియన్ ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత, ఉపాధ్యక్షులు లక్ష్మి, సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బీసీజీ అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా నిర్వహిస్తున్నారు. గతంలో అనేక ప్రత్యేకమైన పనులకు ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదు.
పని చేయించుకోవడం, డబ్బులు ఇస్తామనడం, డబ్బులు ఇవ్వకపోవడం. అంటే ఎలక్షన్ సంబంధించిన ఓన్లీ కర్నూలు జిల్లానే పెండింగ్లో ఉన్నాయి. ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి పల్స్ పోలియోకి సంబంధించిన ఇవి పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడే ఈ స్ఫూటం డబ్బాలకు సంబంధించిన పని మేము చేయమని చెప్తున్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్న ఆశా వర్కర్నే తోసేస్తున్నారు. ఈరోజు బీసీ సర్వే సంబంధించింది కూడా ఇక్కడ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు కమిషనర్గా పనిచేస్తున్న ఆర్వి కర్ణన్ గారు ప్రత్యేకంగా కర్నూలు జిల్లాలో ఈ పైలట్ ప్రాజెక్టుగా పెట్టాలని చెప్పి ఈ బీసీ సర్వే కోసం చేస్తున్నారు. ఈ బీసీ సర్వే సంబంధించింది చేస్తే కేవలం ఏంటంటే 600 రూపాయలు మొత్తం, అంటే ఒక కేసు పూర్తయ్యేంత వరకు కూడా అంతే ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అది 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా ఒక కేసు సంబంధించిన 600 మాత్రం ఇస్తాం. దీనికి ఏఎన్ఎంలు కానీ లేకుంటే పైన సూపర్వైజర్లు కానీ పట్టించుకోవట్లేదు. కలెక్టర్ నుంచి కూడా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ఇటువంటి ఒత్తిళ్ళు మీరు పక్కకు పెట్టండి. మీరు రెగ్యులర్ ఉద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో, పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే చేయించుకోండి, లేకుంటే లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. మాకు పనిని బట్టి పారితోషికాలు ఉన్నాయి కాబట్టి ఈ పనికి మీరు ఎంత ఇస్తారనేసి మేము అధికారులను అనడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా పనులు చేస్తామమ్మా చెయ్యండి అంటే చాలా పనులు చేసాము. ఎలక్షన్ డ్యూటీలు, కంటి వెలుగు, అట్లాగే పల్స్ పోలియో బిల్లులు, అట్లాగే లెప్రసీ, అట్లాగే 2015 నుంచి టీబీ వచ్చిన పేషెంట్లకు మేము సేవలు అందించినాము. డాట్ ప్రొవైడర్గా పనిచేసిన డబ్బులు కూడా 2015 నుంచి ఇప్పటివరకు రాలేదు. చాలా పెండింగ్లో ఉన్నవి. ఇస్తామంటే మేము చెయ్యము మేడం అని చెప్పేసి మేము డిఎంహెచ్ఓ గారికి, కలెక్టర్ గారికి, మెడికల్ ఆఫీసర్ నుండి మొదలుకుంటే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్లో కార్మికులు ఆందోళనకి దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని, ఆన్లైన్లో నమోదు లేని కార్మికుల పేర్లను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 300 మంది కార్మికుల పేర్లు మల్టీపర్పస్ వర్కర్గా ఆన్లైన్లో నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు 51 జీవో ప్రకారం 9,500 రూపాయల వేతనం ఇవ్వడం లేదని వాపోయారు. కార్మికులపై అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని జిల్లా సిఐటియు కార్యదర్శి ఎడ్ల రమేష్ అన్నారు. ఇచ్చే జీతాలు కూడా ప్రతి నెల చెల్లించకుండా 2-3 నెలల వరకు కూడా అందించడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్, జిల్లా అధ్యక్షులు రాచర్ల మల్లేశం, కార్మికులు పాల్గొన్నారు. దాదాపు 6 నుంచి 9 నెలలు జీతాలు బకాయి ఉన్నాయి. జీతాలు ఇవ్వకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు ఎట్లా పనిచేయాలనేది జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పంచాయతీ అధికారి గారు ఆలోచించాలి. మీకేమో 1వ తారీఖు నాడు జీతాలు పడతాయి, మీకు అన్ని ఇన్సెంటివ్స్ వస్తాయి. గ్రామాలను పరిశుభ్రం చేసే సఫాయి కార్మికులకు 6 నుంచి 9 నెలలకు జీతాలు లేకపోతే ఎట్లా బతకాలి మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే జిల్లాలో దాదాపు 200 నుంచి 350 వరకు ఈ ఆన్లైన్లో నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం 8,200 కాకుండా 4,000, 5,000, 6,000 ఎవరికి దోచిన విధంగా భిక్షమేసినట్టు ఈ ఆన్లైన్ నమోదు కానీ గ్రామ పంచాయతీ కార్మికులకు ఇస్తూ ఉన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని కరీంనగర్లో రైతు సంఘాలు ఆందోళనకి దిగాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నట్టేట ముంచే నిర్ణయాలు చేస్తుందని మర్రి వెంకటస్వామి అన్నారు. 2 లక్షల వరకు ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలని కోరారు. రేషన్ కార్డులు ఇవ్వాలని, రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చిందని ఆరోపించారు. పహానీపై తీసుకున్న రుణాలు, అలాగే చనిపోయిన రైతు కుటుంబాల రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటస్వామితో పాటు జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కాంతాల శ్రీనివాసరెడ్డి, కంది రవీందర్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలని, అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని అనేక సమస్యలను తీసుకొని రైతు సంఘం ఈరోజు ధర్నాలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా అనేక షరతులు పెడతా ఉన్నది. ఐటీ ఉంటే ఇవ్వకూడదని, అదేవిధంగా కారు ఉంటే ఇవ్వకూడదని రకరకాల ఆంక్షలతో ఈరోజు రైతులకు మరి నామాలు పెట్టేటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఎలాంటి షరతులు లేకుండా రైతాంగానికి ఏ రకంగా 2 లక్షల రుణమాఫీ అని చెప్పావో 10,000 నుంచి 1,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు తప్పనిసరిగా రుణమాఫీ చేయాలి. ఆ పైబడినటువంటి అమౌంట్ కడితే ఇస్తామన్నటువంటిది అట్టి బూటకం. ఆ బూటకం ఇచ్చినవు ఆమె 10 లక్షలు ఉండని రైతుకు అప్పు రుణమాఫీ 2 లక్షలు ఉన్నాయో ఆ బ్యాంకులలో రుణమాఫీ 2 లక్షలు ఇచ్చి తీరాల్సిందే. కన్న కొడుకులు కాదంటూ గెంటేయడంతో ఓ వృద్ధురాలు వీధిన పడి చివరకు పోలీసులను న్యాయం కోసం ఆశ్రయించింది. న్యాయం జరిగేనా
కన్న కొడుకులు అవ్వను చేరదీసి బువ్వ పెట్టేనా అనేది ప్రశ్నార్థకంగానే మారింది. తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామానికి చెందిన వేముల నర్సవ్వకు 4 కుమారులు 3 కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఓ కుమారుడు ఓ కూతురు మరణించగా తల్లి బువ్వ కోసం ఎల్ఎండి పోలీసులను ఆశ్రయించింది. ఎల్ఎండి ఎస్ఐ చేరాలు నర్సవ్వ ఇంటి వద్దకు చేరుకుని వివరాలను సేకరించి అనంతరం ఆమె కొడుకులతో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మహిళా శిశు వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓ రఫీయుద్దీన్ అలుగునూరులోని నర్సవ్వ ఇంటి వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ నర్సవ్వకు అందుతుందని, వాటితోనే మందులను కొనుగోలు చేసుకుంటున్నట్టు నర్సవ్వ తెలిపింది. నర్సవ్వ కుమారులను పిలిపించి బువ్వ పెట్టేలా న్యాయం చేయాలంటూ ఎస్ఐకి సూచించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్తో పాటు ఎఫ్ఆర్ఓ రఫీయుద్దీన్, వృద్ధురాలు పాల్గొన్నారు. బాగారు ఉన్నా బాగారు ఉంటే ఆ బిడ్డ బాగారు అనుకుంటే ఎవరు తీసుకుపోతే ఆ ఇంటికాడ ఉంటాం. మా ఇంటిని ఎవరు రాస్తా అని తీసుకపోతే వాళ్ళ ఇంటికాడనే ఉంటా. చెప్పాలి నాకు నేనేంటినా నేను ఒక్కనే పుట్టినా అంటారు. నేనంటే శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 56వ డివిజన్ భాగ్యనగర్లో ఉట్టి కార్యక్రమం చేపట్టారు. కాలనీలోని చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాలనీ వాసులంతా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత రాచకొండ రాకేష్, రొండ్ల లక్ష్మారెడ్డి, కోట సురేందర్ రెడ్డి, చల్లా శ్రీకాంత్ రెడ్డి, మధు హరికృష్ణ, సురభి ప్రదీప్రావు, దాచవరం సుధీర్, దుగ్గ్యాల ప్రదీప్రావు, భాగ్యనగర్ రాయల్ ఎలైట్, మైత్రి ట్రాంక్విల్ అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ మాజీ వీసీపై తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్న పెంచాల శ్రీనివాస్ కాంట్రాక్ట్ లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు కోరారు. నగరంలోని ప్రెస్ భవన్లో మాజీ వీసీ సుంకిశాల మల్లేశంపై అనవసరపు దుష్ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. దళితుడనే చిన్నచూపుతో అవమానపరిచిన శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలంటూ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశామని, కానీ నేటికి నిందితులపై చర్య తీసుకోలేదన్నారు. పదవీ విరమణ పొందిన వీసీ మల్లేశంపై తప్పుడు ప్రచారం చేస్తూ వార్తా పత్రికలలో వార్తలు వ్రాయిస్తూ సమాజంలో అవమానపరుస్తున్న ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో దళిత లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు చేర్ల ఆనంద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, నాయకులు పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీ మొన్నటి వరకు వీసీగా పనిచేసినటువంటి సంఘశాల మల్లేశం, అతను ఎస్సీ కాబట్టి అతన్ని వేధింపులకు గురి చేయడానికి శ్రీనివాస్ ఆయన వివిధ రకాల తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇతనిపైన పై అధికారులకు వివిధ రకాల కంప్లైంట్లు ఇచ్చి ఇతన్ని మానసికంగా వేధింపులకు గురి చేసిన క్రమంలో వైస్ ఛాన్సలర్ గారు పోలీస్ స్టేషన్లో ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు రిజిస్టర్ చేశారు. బట్ ఇప్పటి వరకు అతనిని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే అతనికి పొలిటికల్ వాళ్ళ మద్దతు ఉంది. పెంచాల శ్రీనివాస్కు పొలిటికల్ మద్దతు ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేశారు. దాదాపు 64 మంది పిల్లలను మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పోలీస్ కానిస్టేబుల్ ఉన్నతమైన వారికి ఉద్యోగాలకు పూర్తి ఫీజులు ఫ్రీగా ఇస్తూ, అంటే ఎలాంటి ఫీజులు లేకుండా అదే కాలేజీకు చెందిన సాగర్ అనే రిటైర్డ్ ఆర్మీని తీసుకొని వారితో ట్రైనింగ్ ఇచ్చి 64 మంది పిల్లగాళ్ళను డెవలప్ చేసిండు. అదే కాకుండా కాలేజీని ఎంతో డెవలప్ చేసిన ఇతనిపైన పెంచాల శ్రీనివాస్ అని ఒక ఏబీపీపీ మరి ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానంతో కాలేజీను సర్వనాశనం చేసేదానికి లేనిపోని ఆరోపణలు చేస్తే కనీసం పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఒక వీసీ
ఒక దళిత ఈవీసీ ఉన్నతమైన ఈ స్థాయికి ఎదిగి మరి ఎందరినో పిల్లలను అభివృద్ధి చేసిండు, మరి కళాశాలను అభివృద్ధి చేస్తే ఆయన పట్ల కనీసం సానుభూతి చూపించకపోవడం పోలీస్ చర్యను మేము ఖండిస్తున్నాం. అధిక ఛార్జీలు వసూలు చేసే డయాగ్నోస్టిక్స్ సెంటర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జిల్లా అధ్యక్షుడు చెరిపోతుల మహేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం 33 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉండగా ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా సిండికేట్ గా మారి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ధారించిన రేట్లను తుంగలో తొక్కి అసోసియేషన్ పేరిట నిర్ధారించుకున్న ఛార్జీలతో పేద ప్రజల నడ్డి విరుస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు వైద్యాధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వైద్యాధికారి స్పందించి పలు డయాగ్నోస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేందర్తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి పారుడంది జలపతి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక డయాగ్నోస్టిక్ సెంటర్స్ నడపబడతా ఉన్నాయి. మరి ఎన్నోసార్లు మేము కలెక్టర్కి కానీ అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారికి కానీ మేము దరఖాస్తులు, మేము రిప్రజెంటేషన్స్ వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వాళ్ళకు చేయడం జరిగింది. వీటి మీద ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం. మరి ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు అక్కడ దాని రేట్లు ఏవైతే ఉంటాయో ఈ పరీక్షకు ఇంత రుసుము చెల్లించాలి అని చెప్పేసి ఆ నియమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహించినటువంటి నియమ నిబంధనలు తుంగలోకి దొక్కి వాళ్ళు అసోసియేట్ 33 ప్రస్తుతానికైతే 33 ఉన్నాయి. ఆ 33 డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళే అసోసియేట్ అయ్యి ఆ అసోసియేట్ నిర్ణయించుకున్నటువంటి ఛార్జీలనే ప్రజల మీద మోపుతా ఉన్నారు. మరి ఎవరైతే జబ్బుల బారిన పడినటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కు కట్టే ఆ రుసుము కట్టలేక వీళ్ళు చాలా బాధపడతారు. కాకతీయ వైభవాన్ని చాటి చెప్పే అద్భుతం కోటగుళ్ళు గణపేశ్వరాలయం అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్ళు గణపేశ్వరాలయాన్ని ఆయన సందర్శించారు. అంతకుముందు జిల్లాకు విచ్చేసిన గవర్నర్ కు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ కు వేద పండితులు పూర్ణ కుంభం మేళ తాళాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావుతో కలిసి గవర్నర్ గణపేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో జరిగిన తవ్వకాలలో బయటపడ్డ శిల్పాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ సుమారు 12వ శతాబ్దంలో కాకతీయులు ఓరుగల్లు ప్రాంతాన్ని పాలించిన సమయంలో ప్రజల సౌకర్యార్థం అద్భుతమైన కట్టడాలను నిర్మించారన్నారు. కాకతీయులు ఇతర రాజ్యాలపై దండయాత్ర చేసి సాధించిన విజయానికి గుర్తుగా ఒక్కొక్క గుడిని నిర్మించినట్టు తెలిపారు. అక్రమ నిర్మాణాలను చేపట్టిన అనురాగ్ విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శి మణికంఠారెడ్డి పుట్టా లక్ష్మణ్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించారు. పోలీసులు అడ్డుకుని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. చెరువులు, కుంటలు ఆక్రమించుకుని బహుళ అంతస్తులు నిర్మిస్తూ అనురాగ్ యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. యూనివర్సిటీ భవనాలను కూల్చివేస్తే విద్యార్థుల పరిస్థితి ఏమిటని, విద్యార్థుల భవిష్యత్తుకు అనురాగ్ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పల్లా రాజేశ్వరరెడ్డి ఇష్టానుసారంగా భవనాలు నిర్మించారని తెలిపారు. ప్రభుత్వం, హైడ్రా అధికారులు గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వంశీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు హరీష్, కార్మికులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క యూనివర్సిటీ యొక్క చైర్మన్ అయినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ నేడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకుని ఈ యొక్క ఏదైతే సంబంధిత అధికారులను భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా అనుమతులు తీసుకుని ఈ యొక్క యూనివర్సిటీ నిర్మాణం చెప్పడం జరిగింది. ప్రధానంగా మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క అనురాగ్ యూనివర్సిటీలో నిర్మించినటువంటి భవనాలపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా దాంతో పాటు బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తున్నా, అనేక మంది అధికారులు చెప్తున్నా కూడా దానికి సంబంధించిన అనేక జీవోలున్నా కూడా ఆ జీవోలను ఉల్లంఘించి ఈ రోజు బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.